నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న ఎమ్మెల్సీ బైపోల్ ఓటేసిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్. మరోసారి సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్ జూన్ 7 వరకు బెయిల్ పొడిగించాలని వినతి. కవిత బెయిల్ పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు విచారణ, తీర్పుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ. మేడిగడ్డ గేట్లను తొలగించేందుకు ఎల్ఎన్టీ ప్రయత్నాలు, లిఫ్టింగ్ సాధ్యం కాదని తేల్చిన నిపుణులు. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓటు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఆయన సతీమణి మమత ఓటు హక్కును వినియోగించుకున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఓటేశారు. నల్గొండ డైట్ స్కూల్లో హరిచందన ఓటేశారు. ఝాన్సీ పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సజావుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు, అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారనే వర్షంలో కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు ఇప్పటికే గందరగోళ పరిస్థితిని నెలకొందని కూడా చూడొచ్చు. ఇప్పటికైతే ఏదైతే పూర్తి స్థాయిలో ఇప్పటికి చూసుకున్నట్లయితే ఎలాంటి సజావుగా అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే నల్గొండ జిల్లా ఇటు ఖమ్మం, వరంగల్, నల్గొండ పోలింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే 12 వరకు అప్డేట్ చూసుకున్నట్లయితే 29.30% అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఇప్పటి వరకు అయితే ఎలాంటి చెదురుమదురు ఘటనలు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే కనిపిస్తలేవని కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ సైదులు. ఖమ్మం జిల్లాలో మా ప్రతినిధి ఎమ్మెల్సీ ఎన్నికల గురించి అప్డేట్ అందిస్తున్నారు. ఇప్పుడు చూద్దాం. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఖమ్మం నుంచి మా ప్రతినిధి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. గోవింద్, చెప్పండి.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతోంది. 52 మంది అభ్యర్థులు ఈ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓటు వేశారు. యాదాద్రి, భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, ఆయన సతీమణి మమత ఓటు హక్కును వినియోగించుకున్నారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని పింగళి ప్రభుత్వ మహిళా కళాశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుకల రాకేష్ రెడ్డి ఓటేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ జాన్సీ. సమయం చూస్తే ఒకటి అవుతుంది. ఇప్పుడు మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రం 28% ఓటింగ్ పోలింగ్ అయింది. ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాత్రం టోటల్ మొత్తం చూసుకుంటే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడెక్కడ పోలీస్ సెంటర్లు ఉన్నాయి అక్కడ మాత్రం పోలీస్ శాఖ మాత్రం దిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల జరిగే సమయంలో ఎక్కడెక్కడ ఈ ఎన్నికలు జరుగుతున్నాయో ఆయా సెంటర్ల దగ్గర పిఓలు, ఏపీఓలు అండ్ ఈ ఎన్నికల సంబంధించి మొత్తం కేంద్రాల చుట్టూ ఉన్నారు. ఏమైనా ఘటనలు జరగకుండా, ఏమైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు యంత్రం కూడా గట్టిగా ప్రణాళికలు చేపట్టింది. సో ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే 3 క్యాండిడేట్లు మాత్రం బరిలో ఉన్న 3 అధికార పార్టీ నాయకులు మాత్రం ఖచ్చితంగా మాకే ఎక్కువ ఓట్లు పడతాయి, మేమే గెలుపుతున్న ధీమాతో ఉన్నారు. కానీ వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ప్రస్తుతం చూసుకుంటే ఈ 28% ఓటింగ్ లో మాత్రం ఎక్కువ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఎక్కువ ఓటింగ్ పడ్డాయి. జాన్సన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. మధ్యంతర బెయిల్ గడువును జూన్ 7 వరకు పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పీఈటీ, సిటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షల కోసం ఆయన గడువు కోరారు. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయగా జూన్ 1 వరకు ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న తిరిగి జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ఢిల్లీలోని మాక్స్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకుంటున్న ఆయనకు ప్రాథమిక పరీక్షలు పూర్తయ్యాయని, మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్య బృందం తెలిపింది. సీఎం ఆరోగ్యానికి కీలకమైన వైద్య పరీక్షలు పూర్తి చేసేందుకు మరో 7 రోజులు బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును అభ్యర్థించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ను నేడు రేపుల్లో ఢిల్లీ హైకోర్టు విచారించనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ మంజూరు చేయడాన్ని, అంతేకాకుండా కవితను అరెస్టు చేసేందుకు ట్రయల్ కోర్టు అనుమతిని, సీబీఐకి కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సింగిల్ బెంచ్ గత శుక్రవారం విచారించింది. మద్యం కుంభకోణంలో 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, మహిళా చట్టం ప్రకారం ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదించారు. కాగా కవిత బెయిల్ పిటిషన్లపై ఈడీ కౌంటర్ దాఖలు చేయగా సీబీఐ సమయం కోరింది. ఈ నేపథ్యంలో నేడు వాదనలు వింటామని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆమె నాచన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సియాంజ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కార్టూన్ క్యారెక్టర్ అంటూ అభివర్ణించారు. హిమాచల్ ప్రదేశ్లోని నహాన్లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ర్యాలీలో మౌంటైన్ క్యాప్ ధరించడంతో రాహుల్ గాంధీ చేసిన చిన్న పొరపాటును కంగనా ఎద్దేవా చేశారు. ఆయనకు మౌంటైన్ టోపీ ఎలా ధరించాలో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. రాహుల్ ఆ క్యాప్ పట్టుకొని వేదికంతా తిరిగారని, కొద్దిసేపటి తర్వాత అక్కడున్న ఒక వ్యక్తి సహాయంతో రాహుల్ ఆ క్యాప్ ధరించగలిగారని కంగనా అన్నారు.
భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాళులర్పించారు. సోమవారం ఉదయాన్నే ఢిల్లీలోని నెహ్రూ స్మారకమైన శాంతివన్కు వెళ్లి ఆయన సమాధిపై పుష్పగుచ్చాలుంచి అంజలి ఘటించారు. ఖర్గే, సోనియా గాంధీ ఒకేసారి శాంతివన్కు వెళ్లి నివాళులర్పించారు. అదేవిధంగా మల్లికార్జున ఖర్గే, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ తమ అధికార ఎక్స్ ఖాతాల ద్వారా కూడా పండిట్ నెహ్రూకు నివాళులు తెలియజేశారు. నెహ్రూ ప్రస్తావన లేకుండా భారతదేశ చరిత్ర పూర్తి కాదని అన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి నెహ్రూ ఒక ఆర్కిటెక్ట్లా పనిచేశారని కొనియాడారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అరెస్టైన 6గురిలో 5గురి బ్యాంకు ఖాతాలను పోలీసులు స్తంభింపజేశారు. ప్రధాన నిందితుడు వాసు ఖాతాలో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు గుర్తించారు. ఖాతాలకు బదిలీ అయిన నగదు వివరాలను తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టేందుకు కోర్టులో ఇవాళ పోలీసులు పిటిషన్ వేయనున్నారు. రేవ్ పార్టీలో 103 మంది పాల్గొనగా వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వారిలో నటి హేమతో కలిపి 8 మందిని నేడు విచారణకు రావాలని సిసిబి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వాతావరణంలో మార్పులు రావడంతో చేపల రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు లాంచీలు రేపు చేపల మార్కెట్లో చేపలు కిలో 10 నుంచి 20 రూపాయలకే రావడంతో గ్రామస్తులు ఎగబడి మరీ కొన్నారు. గత 2 రోజుల నుంచి వాతావరణంలో ఎండ, వాన వంటివి మార్పులు రావడంతో చేపల చెరువులకు డీవో సమస్యలు తలెత్తి చేపలు మృత్యువాత పడ్డాయి. భారీ సైజు చేపలు సైతం మృత్యువాత పట్టడంతో రైతులు భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. చేసేదేమీ లేక ఆకివీడు మార్కెట్లోకి తీసుకొచ్చి తక్కువ రేటుకే అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందంటూ రైతులు లబోదీబోమంటున్నారు. మాజీ మంత్రి బీజేపీ నేత ఈటల రాజేందర్ వారణాసి బయలుదేరి వెళ్లారు. కాశీ విశ్వేశ్వరుణ్ణి ఈటల దర్శించుకోనున్నారు. వారణాసిలో ఉన్న తెలుగు వారితో ఈటల సమావేశం కానున్నారు. 3 రోజుల పాటు వారణాసిలో ఈటల పర్యటన కొనసాగనుంది. 10 సంవత్సరాల మోడీ చేసిన అభివృద్ధే బీజేపీని గెలిపిస్తుందన్నారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడివడ్డ బ్యారేజీ కుంగిన గేట్లను తొలగించేందుకు ఎల్ఎన్టీ సంస్థ సిద్ధమైంది. లిఫ్టింగ్ సాధ్యం కాదని నిపుణులు తేల్చేశారు. 17 నుండి 21 వరకు ఉన్న గేట్ల తొలగింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గేట్ల బీడింగ్ తొలగించి గ్యాస్ కట్టర్లతో ఎల్ఎన్టీ ఇంజనీర్లు పనులు ప్రారంభించారు. గ్రౌండింగ్ పనులు చేసినా గేట్లు ఎత్తడం సాధ్యం కాదని నిపుణులు నివేదిక తెలియజేశారు. పంట చేలకు సాగునీరు అందించడంలో కాలువలు ఎంత ప్రధానమో ఆ కాలువల ద్వారా వచ్చే నీరు భూములకు సక్రమంగా చేరడానికి సాగునీటి నిర్వహణకు లాకుల వ్యవస్థ అంతే కీలకం. ఉమ్మడి జిల్లాలో గోదావరి డెల్టా పరిధిలో కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది. నిర్వహణను 5 ఏళ్లుగా గాలి కుదిలేశారు. రబీ సాగు ముగిసిన తర్వాత కాలువలు, లాకులు, షట్టర్లు, ఇతర నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సాధారణంగా ఏటా క్లోజర్ సమయంలో లాకులు, షట్టర్ల తలుపులకు ఆయిల్ పూసి తుప్పు పట్టకుండా రంగులు వేస్తారు. తలుపులు సులభంగా నిర్వహించేందుకు వీలుగా అక్కడ పరికరాలను గ్రీజు పూస్తారు. లొల్ల వద్దన్న బ్యాంక్ కెనాల్ లాకుల నుంచి ముక్తేశ్వర్ కెనాల్ ద్వారా సుమారు 80,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఆ లాకులు పూర్తి శిథిలావస్థకు చేరాయి. షట్టర్లు, రాడ్లకు ఆయిల్, గ్రీజ్ పూయకపోవడం వల్ల తుప్పు పట్టాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. లొల్లలాకులు అంటే
ఎంతో అందమైన ప్రదేశంగా ఎన్నో సినిమాలు రైతాంగానికి ఉపయోగపడే పంట కాలంలో ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఈవేళ దీని పరిస్థితి చాలా అగమ్యగోచరంగా తయారైంది. ఎంతో ఈ లొల్లలాకుల వద్ద ప్రధాన పంట కాలమైన ముక్తేశ్వరం కెనాల్లో అలాగే గన్నవరం అమలాపురం పంట కాలాలు ప్రధానంగా ఉన్నాయి. ఇప్పటికీ 100 ఏళ్ళు సుమారు పైబడిన ఈ లొల్లలాకుల్ని ఎంత శిథిలావస్థకు చేరినా ఎన్ని ప్రభుత్వాలను మారినా ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అంటున్నారు తప్ప ఎలాంటి అభివృద్ధి చేయకపోవడంతో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు కొంతమంది రైతులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ అలా ఈ లొల్లలాకుల వద్ద రైతులు పడే ఇబ్బందులు చెప్పండి. సెంట్రల్ డెల్టా కాలువ 3 భాగాలుగా 13 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అత్రేపురం దగ్గర మూడు కింద విడిపోయి గన్నవరం అమలాపురం ముక్తేశ్వరం కాలువలుగా పెడుతుంది. ఇక్కడ ఈ 13 కిలోమీటర్ల నుంచి ఇక్కడ విడిపోయిన దగ్గర నుంచి ఈ లాకుల సిస్టమ్ ధ్వంసం అయిపోయి సుమారు 20 సంవత్సరాల నుంచి మరమ్మతులకు నోచుకోకుండా, అంటే పునర్నిర్మాణం చేయాలి, కనీస మరమ్మతులు కూడా లేకుండా జరిగిపోతుంది. గత 2011 నుంచి అంచనాలు వేసి పైకి పంపడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు తూతూ మంత్రంగా ఇది అలా పక్కకు పడిపోయింది. మొత్తం సెంట్రల్ డెల్టాలో ఉన్నటువంటి కాలువలకి నీరుని మేనేజ్ చేయవలసిన ప్రధానమైనటువంటి లాకులు, మిగిలిన లాకులు ఉన్నాయంటే ఒక్కొక్క కాలువకు సంబంధించి, ఇది 3 కాలువలకు సంబంధించినటువంటి ఈ సిస్టమ్ మరమ్మతులకు నోచుకోకపోవడం చాలా దురదృష్టకరం. రైతుల పాలిట ఇది ఒక శాపంగా ఉన్నదని చెప్పచ్చు. మన వెనకాల కనిపిస్తుంది. ఈ గోడ ఎంత ఎత్తుందో పూడిపోయిన మట్టి కూడా అంతే ఎత్తున్నది. దాన్ని బట్టి ఇక్కడ నిర్లక్ష్యం పాలు ఎంత ఉన్నది అనేది మనం చూడొచ్చు. ఇది ప్రతి వాళ్ళు రైతుల పక్షపాతులుగా చెప్పుకుంటారు తప్పించి రైతుకు సంబంధించినటువంటి ప్రధాన సమస్య మీద దృష్టి పెట్టవలసిన అవసరం చాలా ఉన్నది. అధికారుల్లో కానీ రాజకీయ నాయకుల్లో కానీ స్పందించవలసిన రైతులు కూడా స్పందించడం లేదని చెప్పుకోవాలి. నిజంగా నల్గొండ జిల్లాలోని విష్ణుపురం దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. 4 బోగీలు పట్టాలు తప్పడంతో గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మిర్యాలగూడలో శబరి ఎక్స్ప్రెస్ ను రైల్వే అధికారులు నిలిపివేశారు. అలాగే పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల జన్మభూమి ఎక్స్ప్రెస్ ను ఆపివేశారు. దాదాపు 2 గంటలుగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో మరమ్మతులకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. గూడ్స్ రైలు కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కాగా నడిగూడి స్టేషన్లో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. మీకు తెలుసా, 2 ఏళ్లలో భారత్లో 3 ప్రధానులున్నారు. 1996లో బీజేపీ 161 సీట్లు సాధించి లోక్సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అయ్యారు. కానీ ఆయన ప్రభుత్వం 13 రోజుల్లో పడిపోయింది. ఆ తర్వాత 13 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా హెచ్డి దేవగౌడ్ 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు, అంటే 324 రోజులున్నారు. ఆపై కాంగ్రెస్ తన మద్దతును ఆయనకు ఉపసంహరించుకోగా ఇంద్రకుమార్ గుజ్రాల్ 1997 ఏప్రిల్ 21 నుంచి 1998 మార్చి 19 వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. 2 ఏళ్లలో మళ్లీ జరిగిన ముందస్తు ఎన్నికల్లో పూర్తిస్థాయి విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1998 మార్చి 19 నుంచి 2004 మే 22 వరకు వాజ్పేయి ప్రధానిగా పూర్తికాలం పనిచేశారు. 2 ఏళ్లలో 3 ప్రధానులు ఉండటానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో మొట్టమొదటిసారిగా 1996లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అటల్ బిహారీ వాజ్పేయిని ఆహ్వానించారు.
మే 15న ప్రమాణ స్వీకారం చేసిన కొత్త ప్రధానమంత్రికి పార్లమెంటులో మెజారిటీని నిరూపించుకోవటానికి 2 వారాల సమయం ఇచ్చారు. మే 31న జరిగిన మొదటి విశ్వాస ఓటింగ్కు కొన్ని వారాల ముందు ప్రాంతీయ పార్టీలు, ముస్లిం పార్టీల నుండి మద్దతును పొందేందుకు బీజేపీ ప్రయత్నించింది. అయితే 3.5 ఏళ్ల ముందు బీజేపీ బాబ్రీ మసీదును కూల్చివేశారు. దీంతో బీజేపీని అందరూ దూరం పెట్టారు. మహారాష్ట్రలోని బాల్ ఠాకరే ఆధీనంలోని శివసేన, పంజాబ్లోని ప్రకాష్ సింగ్ బాదల్ ఆధ్వర్యంలోని శిరోమణి అకాలీదళ్ బీజేపీతో జతకట్టాయి. మే 28న వాజ్పేయి 545 మంది పార్లమెంటు సభ్యులలో 200 మంది కంటే ఎక్కువ మంది నుండి మద్దతును ఏర్పాటు చేయలేరని అంగీకరించారు. తద్వారా విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవటానికి బదులుగా రాజీనామా చేసి తన 13 రోజుల ప్రభుత్వాన్ని ముగించారు. ఎమర్జెన్సీ అనంతరం 1977లో కాంగ్రెస్ విషయానికొస్తే స్వాతంత్రానంతరం ఎప్పుడూ లేనంత తక్కువ స్థానాలు 140తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జనతా గాలి వీచింది. పివి నరసింహారావు ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ నుంచి 22 మంది ఎంపీలు గెలిచారు. జనతా పార్టీ అధికారం చేపట్టింది. సంయుక్త ఉత్తరప్రదేశ్లో 85 సీట్లకు 52 సీట్లు గెలుచుకుంది. ఉమ్మడి మధ్యప్రదేశ్లో 40 సీట్లకు 27, హెచ్డి దేవగౌడ ప్రధానిగా పదవీ ప్రమాణం చేశారు. జనతాదళ్ 46 సీట్లు, సిపిఎం 32, బీఎస్పీ 11 సీట్లు గెలిచాయి. ఇందిరాగాంధీ మరణానంతరం 1984లో కాంగ్రెస్ రికార్డు స్థాయిలో సీట్లు గెలుపొందినప్పటికీ 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అనేక కష్ట నష్టాలు ఎదుర్కొంది. 1996 ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు జరిగిన 11వ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఏపీలోని నల్గొండలో 450 మంది బరిలో నిలిచారు. అయితే సిపిఐకి చెందిన బొమ్మగాని ధర్మభిక్షం గెలుపొందారు. పివి నరసింహారావు ఏపీలోని నంద్యాల, ఒడిశాలోని బెహంపూర్ నుంచి విజయం సాధించారు. బీఎస్పీ కన్షీరామ్ మోషియార్పూర్ నుంచి, మమతా పార్టీ నుంచి చంద్రశేఖర్, జనతాదళ్ నుంచి మేనకా గాంధీ, పిఎల్బీతో విజయరాజే సింధ్యా, ఆమె కుమార్తె వసుంధరా సింధ్యాలు ఇద్దరు జనతా పార్టీ నుంచి, గుణ జల్వార్ నుంచి గెలిచారు. ములాయం సింగ్ యాదవ్ మొదటిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. మరో 3 ఏళ్లకు ఆయన యూపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బండిపోటు రాణి పూలందేవి సమాజ్వాదీ పార్టీ తరపున మీర్జాపూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. వాజ్పేయి ప్రభుత్వం బలపరీక్షలో ఓడిపోగానే దేవగౌడ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీకి వ్యతిరేకంగా 13 పార్టీలు కలిసిన యునైటెడ్ ఫ్రంట్ ఏర్పడింది. కాంగ్రెస్, సిపిఎం ఆమోదంతో పివి సింగ్, జ్యోతి బసులు ప్రధాన పదవిని తిరస్కరించిన తర్వాత కర్ణాటక సిట్టింగ్ ముఖ్యమంత్రి హెచ్డి దేవగౌడను ప్రధానమంత్రిగా ప్రకటించారు. అప్పటికే ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ ప్రధానిగా జూన్ 1న పదవీ ప్రమాణం చేశారు. ఆ సమయానికి ఆయన లోక్సభ లేదా రాజ్యసభ సభ్యుడు కాదు. సెప్టెంబర్లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవీ ప్రమాణం చేశారు. ఈ ప్రభుత్వంలో ములాయం సింగ్ రక్షణ మంత్రి అయ్యారు. పి చిదంబరం, జీకే మొప్పనార్తో కలిసి తమిళ మానిల కాంగ్రెస్ను ఏర్పాటు చేశారు. పి చిదంబరం ఆర్థిక మంత్రిగా, సిపిఐకి చెందిన ఇంద్రజిత్ గుప్తా, చతురానంద్ మిశ్రాలు హోం, అగ్రికల్చరల్ మినిస్టర్ అయ్యారు. డిఎంకేకు చెందిన మురసోలి మారన్కు పరిశ్రమల శాఖ, ఐకే గుజ్రాల్కు విదేశీ వ్యవహారాల శాఖ, రామ్ విలాస్ పాస్వాన్కు రైల్వేస్, ఎస్ఆర్ బొమ్మై మానవ వనరుల అభివృద్ధి శాఖలు కేటాయించారు. అయినప్పటికీ యునైటెడ్ ఫ్రంట్కు లోక్సభలో మెజారిటీ లేదు. 1997 మార్చి 30న 10 నెలల దేవగౌడ ప్రభుత్వానికి కాంగ్రెస్ మద్దతును ఉపసంహరించుకుంది. విశ్వాస పరీక్షలో పాల్గొనవలసి వచ్చింది. ఏప్రిల్ 1న బల పరీక్షలో ఓడిపోయింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. వారిని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.